అందరికీ హ్యాపీ నాగల చవితి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిషా ఛానల్. సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్తో మరిన్ని ఐడియాస్తో మరిన్ని వ్లాగులతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ హ్యాపీ నాగల చవితి అండి. ఇది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ పూజ అండి. మనకి మార్నింగ్ చేసుకున్న పూజ కన్నా కూడా శుక్రవారం ఈవినింగ్ చేసే పూజ చాలా బలంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను శుక్రవారం సాయంత్రం అయితే కంపల్సరీ దీపాలు పెట్టడానికి ట్రై చేస్తానండి. అంటే మనం దీపారాధన చెయ్యాలి. బ్యాక్ సైడ్ డోర్ క్లోజ్ చేసేసుకొని ఫ్రంట్ సైడ్ అయితే మనం డోర్ ఓపెన్ చేసి లైట్లు అన్నీ వేసుకొని ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని అలా ఈవినింగ్ దీపాలు అన్నీ పెట్టుకోవాలండి. ఏం అక్కర్లేదు, దీపారాధన చేసుకొని లైట్లు అన్నీ వేసి మంచి స్మెల్ వచ్చే అగరబత్తులు ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే తులసి మొక్క దగ్గర కూడా ఎక్కువ దీపాలు పెట్టి ఇల్లంతా కూడా దీపాలతో నింపేశానండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే వ్లాగ్ అండి, నాగుల చవితిది. అయితే మాకు 2 డేస్ నుంచి ఫుల్ వర్షం అనమాట. అసలు వెళ్తామా వెళ్ళవా అనుకున్నాను. అలాంటిది మార్నింగ్ లేచిన తర్వాత చిమిలి ఉండలు అంటే నూపప్పు ఉండలు, అలాగే చలివిడి, పసుపు, కుంకుమ, పాలు, ఆవు పాలు తెప్పించుకున్నానండి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పెసరపప్పు, వడపప్పు అవన్నీ రెడీ చేసుకుంటున్నానండి. కవర్లో పెట్టుకొని మార్నింగే ఇంకా బాత్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మామూలుగా అయితే పొలాల్లోకి వెళ్ళి రియల్గా పుట్టలు ఉంటాయండి, అక్కడికి వెళ్ళేస్తాము. కానీ ఈసారి వర్షం వల్ల కుదరలేదు. మాకు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అని ఉంటుంది, చాలా ఫేమస్ అండి. అక్కడికి వెళ్దాం కదా అని చెప్పి ఇగోండి రెడీ అయిపోయాం పిల్లలతో. అదిని టిఫిన్ అది ఏం చేయలేదండి. త్వరగా వెళ్ళి పూజ అది చేసుకొని వచ్చేద్దాం కదా అని చెప్పి ఇగోండి గుడికి వచ్చాము. ఇక్కడ కొంచెం అరిటాకు, తమలపాకులు అవి తీసుకుంటున్నాను అనమాట. అక్కడ పుట్ట దగ్గర ప్రసాదం పెడదామని. ఇదే అనమాట అండి గుడి. అది గుడి ఈ పక్కన కొంచెం ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్లో మనకి న్యాచురల్గా కాకపోయినా రెడీమేడ్గా మట్టితో పుట్టలు అనేవి అరేంజ్ చేశారు. అందరూ కూడా అక్కడే వేసుకుంటున్నారు. నేను కూడా ఒకటి చూసుకున్నాను ప్లేసు. అక్కడ పసుపు కుంకాలతో ముగ్గది పెట్టుకొని పూలన్నీ పెట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తెచ్చినవన్నీ వేసి ఆవు పాలు, గుడ్లు, నూపప్పుండ్లు, అలాగే చలివిడి, వడపప్పు అన్నీ పెట్టానండి. పెట్టి ఆవు పాలు కూడా 3 సార్లు వేయాలి కదండి. మనం తెచ్చినటువంటి నూపప్పుండ్లు 3 సార్లు 3 చొప్పున వేయాలండి. ఇలా చేయడం వల్ల చెవిలో పోట్లు కానీ అలాంటివి ఉండవని మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవారు. మంచిదని చెప్పేసి మనకు ఆనవాయితీ ఉంటే మాత్రం తప్పకుండా వదులుకోకూడదండి. ఛాన్స్ చేస్తే చాలా మంచిది. అందరినీ చల్లగా చూస్తారు. మెయిన్లీ చిన్నపిల్లలకి చాలా మంచిదండి. చెవిలో పోట్లు అవి ఎక్కువ వస్తాయి కాబట్టి ఇలా చేసుకోవడం అనేది మంచిదండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ గుడి అండి. అయితే అక్కడ పుట్ట దగ్గర పూజ అయిపోయింది. ఇంక లోపల దర్శనం చేసుకుందాం కదా అని చెప్పి లైన్లో నుంచున్నాము. ఇదే మా ఊర్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర ఈ విగ్రహం అనేది ఉంటుంది. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి కానీ, తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి కానీ మంగళవారం మాటలు ఇన్ని వారాలని పూజ చేయించుకుంటే తప్పకుండా సంతానం కానీ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కూడా జరుగుతుందండి. అంత ఫేమస్ అనమాట మా చిన్నప్పటి నుంచి ఈ గుడి అయితేని. మామూలుగా అయితే చిన్నప్పుడు ప్రతి మంగళవారం కాకపోయినా కుదిరినప్పుడల్లా తీసుకొచ్చేవారు. తర్వాత ఇంకొంచెం దూరంగా వెళ్ళడం వల్ల అవ్వలేదు. ఇదైతే ఎంట్రన్స్ అండి. స్వామిని లోపల చూపించడానికి అవ్వలేదు, దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి లోపల స్వామి ఉన్నారు. స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఇది ఫ్రంట్ వైపు. ఇందులో మనకి కొలను ఉండేది. మా చిన్నప్పుడు అసలు ఇందులో స్నానం చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాటర్ ఫ్రెష్గా లేకపోవడంతో ఆ ఎలిఫెంట్స్ అవి అన్నీ కట్టి ఒక షెడ్ లాగా బాగా అలంకరించి అలా పక్కన పెట్టేశారండి. ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా పవర్ఫుల్ అండి. అసలుకి పెళ్ళి కాని వాళ్ళకైతే ఇన్ని మంగళవారాలను చేస్తే తప్పకుండా మ్యారేజ్ జరుగుతుందండి. అలాగే సంతానం లేని వాళ్ళకు కూడా అంతే. అంటే నేను ఎందుకంటున్నానంటే అలా చేసిన వాళ్ళని చూశాను, మేము కూడా చేసామండి. తర్వాత పుట్ట దగ్గర అంతా అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో ఇలాగా క్రాకర్స్ కార్చుకుంటే మంచిదని చెప్పేసి అంటారండి. పుట్ట దగ్గర ఇలా అన్నీ చేసుకుని కంప్లీట్గా ఇంటికి వస్తే అదొక సాటిస్ఫాక్షన్ అండి. నిజంగా ఈరోజు పూజ చాలా బాగా జరిగింది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.